నెల్లూరు నగరం 13వ డివిజన్ యలమవారి దిన్నెలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్, వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మహానేత జయంతిని పురస్కరించుకుని పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమాల కోసం రాజశేఖరరెడ్డి ఎన్నలేని కృషి చేశారన్నారు. తండ్రి బాటలోనే తనయుడు జగన్ నడిచి మరో అడుగు ముందుకేశారని కొనియాడారు. 2029లో జరిగే ఎన్నికలలో జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దానా హనుమంతు, పనికి ఓబులేసు, కైలాసం చిట్టిబాబు, రమేష్, సుబ్బారావు, అనిల్, మల్లిక, శాంతి, సరస్వతి, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఓ నువ్వు కూడా ఏమా సైడ్ కదా, కొంచెం సైడ్ రమ్మా. సైడ్ రా. హలో, భోజనాలు జరుగుతున్నాయి, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. భోజనాలు జరుగుతున్నాయి, అందరూ వచ్చి భోజనం చేసి పోవాల్సిందిగా కోరుతున్నాం. నాగార్జున వేస్తే ఒక్కసారి చూడండి. ఇటు నాగార్జున సామాజిక న్యాయానికి, సమానత్వానికి ప్రతీక అయినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి నివాళులర్పిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లినటువంటి దివంగత నేత, ప్రజానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 13వ డివిజన్లో అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి వందల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం అనేది కూడా చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే కార్యకర్తలను నాయకులను ప్రజాప్రతినిధులుగాను తీర్చిదిద్ది ఈ రాష్ట్రానికి ఎంతోమంది రాజకీయ నాయకులను పరిచయం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యి రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ
ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన కావచ్చు, ఆయన ఎంచుకున్నటువంటి సేవా మార్గం అనే దాని ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి పెద్ద జన్మదినాన్ని ఈరోజు ఎలమవర్దిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్య గారు, హనుమంతయ్య గారు, మణి గారు, మురళి గారు, అలాగే యువ నాయకులు చైతన్య మరియు ఇతర గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి నేను రావటం, నా చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక అడుగు ముందుకు వేసి ప్రజాపాలననే ప్రజలకు దగ్గర తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే చరిత్రతో కూడినటువంటి వ్యవస్థలను స్థాపించి ప్రజా పరిపాలనను ప్రజల ముందుగా తీసుకొచ్చి సులభతరం చేశాడో ఆ ప్రజా పరిపాలన మళ్ళీ తీసుకొచ్చేటకు మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సంక్షేమ పరిపాలనని మళ్ళీ సవ్యంగా అందించేదానికి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులాగా అందరం కూడా సమిష్టి కృషితో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకున్న దాకా మేమందరం సమిష్టి కృషితో ముందుకు సాగిపోతామని ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై వైఎస్ఆర్, జై జగన్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.